ప్రపంచ దేశాలన్నీ పక్క దేశాలతో యుద్ధం చేస్తుంటే మనం మాత్రం లోపల ఉన్న వాళ్ళతో చేయాల్సి వస్తుంది. ఉన్న ముస్లిం కంట్రీస్ అన్ని యుద్ధంలో ఉన్నాయి, కానీ లోపల ఉన్న వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు. ఇరాన్ వాళ్ళు న్యూక్లియర్ టెస్ట్ చేయబోతున్నారు. యుఎస్ వాళ్ళు డూమ్స్డే న్యూక్లియర్ కేపబుల్ మిసైల్ ని టెస్ట్ చేశారు. యుద్ధం అక్కడి వరకు చేరుకుంది. ఇంత కేవస్ లో ఉన్నా కూడా మన వాళ్ళని క్షేమంగా రక్షణతో తీసుకొస్తున్నారు. అది కూడా కొంతమందికి ప్రాబ్లమే. ప్రపంచం మొత్తం ఆయిల్ క్రైసిస్ లో ఉన్నా కూడా మనం లేము, అది ప్రాబ్లమే. ఒకరు నా రీల్ కి కామెంట్ పెట్టారు, యుఎస్ డెడ్ లైన్ ఇచ్చింది 30 days కి, అది మన పొజిషన్ అని. అసలు ఏం తెలుసు వాగుతారో నాకైతే తెలియదు. అసలు ఎవరు అడిగాడు వాళ్ళ పర్మిషన్? భారత్ ఎక్కడ తీసుకోవాలో, ఎవరి దగ్గర తీసుకోవాలో, ఎప్పుడు తీసుకోవాలో అది భారత్ డిసైడ్ చేస్తుంది అని ఎప్పుడో ఆన్సర్ ఇచ్చారు జయశంకర్ గారు. మీ పప్పు కాదు అక్కడ కూర్చోండి. ప్రీస్ట్ కింగ్ ఇంత రచ్చలో కూడా డీల్స్ జరుగుతున్నాయన్నా, లేక ఆయిల్ సప్లై ఆగలేదన్నా, మన ప్రజలు సేఫ్ గా తిరిగి వస్తున్నారన్నా, నువ్వు సేఫ్ గా ఉన్నావన్నా వీళ్ళ డిప్లొమసీ వల్లనే అలా పెట్టారు స్టాండర్డ్స్. వరల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంత స్ట్రాంగ్ గా ఉన్నా కూడా మీతో యుద్ధం చేస్తున్నాం బతకడానికి. ఢిల్లీలో హోలీ ఆడుతూ చిన్న వాటర్ బబుల్ చిన్నది పగిలి మీలో ఒకటి మీద పడినందుకు ఒకరిని చంపేశారు. దీనికేం చెప్తావు? అండ్ తెలంగాణలో 25 మంది కలిసి ఒకరిని సావకొట్టారు కేవలం ఆ కమీనే గాడి మీద స్టోరీ పెట్టినందుకు. లోపల మీరు ఇలా చేస్తుంటే ఇంకెలా అవుతుంది విశ్వగురు? మీ గురించి మా వాళ్ళకి చెప్పినా కూడా మిమ్మల్ని వెనకేసుకొస్తారు. ఇంకా ఎన్ని చెప్తే వీళ్ళు కళ్ళు తెరుస్తారు? వీడు లైవ్ లో ఈ దేశం నాది కాదు, నాకు పాలస్తీనే ఎక్కువ అంటున్నాడు. మా దేవుడు చెప్పాడు కాఫీర్స్ తో ఫ్రెండ్షిప్ చేయకూడదని, మేము వాళ్ళందరినీ చంపేస్తామని ఓపెన్ గా చెప్తున్నాడు. వీళ్ళకి ఒక లెక్కన బాంబు పెట్టడానికి వీళ్ళు ఏమైనా ఆలోచిస్తారా? అయ్యో హ్యుమానిటీ అని. వీళ్ళల్లా ఎంతమంది ఉన్నారో తెలుసా లోపల? బయట నుండి వచ్చిన వాళ్ళని తరిమి కొడతాం కూడా, అది పెద్ద విషయమే కాదు. మీలాంటి వాళ్ళని అన్నదమ్ములుగా భావించి మోసపోయి చేస్తున్నారు. ఇంకా ఎన్ని చూపియాలి వీళ్ళకి? ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా, ఎన్ని దొంగ దెబ్బలు తీసినా తింటూ చేస్తారు. అదే నూరిపోసారుగా శాంతి పోరాటం పేరుతోటి. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.